గల తండ్రి, మహోన్నతులైన దేవ, భూమి ఆకాశములకు సృష్టిగతమైన యేసు ప్రభు, ఈ యొక్క ఉదయకాల సమయంలో మా ప్రభు రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసు ప్రభు వారి జీవం కలిగిన పరిశుద్ధమైన నామంలో మీ నివాస స్థలమైన తేజమహిమ నిలిచిన పరిశుద్ధాలయములో చేరి మిమ్మల్ని స్తుతించడానికి రాత్రంతా కాపాడి మా ఆయుష్ని మా దినాలు పొడిగించి ఇచ్చిన నూతన దినాన్ని బట్టి కృపను బట్టి వందనాలు స్తోత్రాలు. ఈ ఉదయకాలం మానుదిన జీవాహారమైన నీ మాటలను నీ వాక్యమును మాకు ప్రసాదించండి ప్రభా. నీ వాక్యం ద్వారా మేము నడుచుకోవడానికి జీవించడానికి ఆయన సహాయం చేయండి. నీ వాక్యము వెల్లడి ఒకటి తోడని వెలుగు కలుగుచున్నది కనుక మీరే అనుగ్రహించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆనందముతో స్తుతించెదము ప్రభు యేసు పాదముల పూజింతుము. మరణాంధకార లోకములోన సాతాను శరలో నేనుండగా, మరణాంధకార లోకములోన సాతాను శరలో నేనుండగా, తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి నీ ఘనత కొరకై ఏర్పరచితివి. తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి నీ ఘనత కొరకై ఏర్పరచితివి. ఆనందముతో స్తుతించెదము ప్రభు యేసు పాదముల పూజింతుము. నరకాగ్ని పాలాయిన ప్రాణము తప్పించుకొను మార్గము లేకుండగా, నరకాగ్ని పాలాయిన ప్రాణము తప్పించుకొను మార్గము లేకుండగా, నీ రక్తము కార్చి ప్రాణత్యాగముతో భరించలేని బాధను యోచితివి. నీ రక్తము కార్చి ప్రాణత్యాగముతో భరించలేని బాధను యోచితివి. ఆనందముతో స్తుతించెదము ప్రభు యేసు పాదముల పూజింతుము. ఆనందముతో స్తుతించెదము ప్రభు యేసు పాదముల పూజింతుము. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఆదికాండము 12వ అధ్యాయం 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారు శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా, దేవుడు ఆనాడు అబ్రహాము అనేటువంటి భక్తుణ్ణి దేవుడంటే తెలియకుండా మరి సృష్టిని పూజిస్తున్నటువంటి అబ్రహాముని దేవుడు దర్శించి మాట్లాడుతున్న మాటలు, నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదకరముగా ఉండు. నువ్వు ఆశీర్వాదముగా ఉండు. దేవుడు ఆశీర్వాదముగా ఈ భూమి మీద ఉండాలని
అబ్రాహం అనే భక్తుని దర్శించి దేవుడిచ్చిన వాగ్దానం. ఈరోజు నిన్ను నన్ను కూడా గొప్ప జనముగా చేసి ఆశీర్వదించి ఆశీర్వాదముగా అనేకులకు మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే దేవుడు మనల్ని ఆస్వాదించాలి అంటే, ఆ రోజు అబ్రహాముని ఆస్వాదించాలి అంటే కొన్ని విడిచిపెట్టమని దేవుడు ఆజ్ఞించున్నాడు. మనం విడిచిపెట్టవలసినవి మనం విడిచిపెడితే దేవుడు తాను చేయవలసిన కార్యమును ఆయన చేస్తాడు. నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళుము. అబ్రహాము విడిచిపెట్టవలసినవి స్వదేశమును, బంధువులను, తండ్రి ఇంటిని విడిచిపెట్టి దేవుడు చూపించబోయే దేశానికి బయలుదేరి వెళ్ళమన్నప్పుడు అబ్రహాము విశ్వాసముంచి దేవుని యొక్క మాట నమ్మి ఉన్న పాటున మరి అన్ని విడిచి బయలుదేరినాడు. దేవుని మాటకు ఎదిరించలేదు, విశ్వాసం కలిగిన వాడై బయలుదేరినాడు. ఆ విధంగా మన జీవితంలో మనం ఇప్పుడు విడిచిపెట్టవలసినటువంటివి ఏమి అని ఆలోచన చేస్తే, పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో మనము ఏమి విడిచిపెట్టాలి? ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వం, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మాని. కాబట్టి ఇవి మనము మానాలి. మరి దేవుడు యోబు గ్రంథంలో చెప్తున్నాడు, పాపం విడిచి రండి అని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. పాపం విడిచి రండి. అయితే మానవుడు పాపమును విడిచిపెట్టలేని వాడిగా ఉన్నాడు. కాబట్టి మనం పాపమును విడిచిపెట్టాలి. ప్రతి విధమైన దుష్టత్వమును విడిచిపెట్టాలి. అవి విడిచిపెట్టనంత వరకు మనం ఆస్వాదించబడలేము, దీవించబడలేము. కనుక ఇంకా మనము ఏ విడిచిపెట్టాలి అని మనం ఆలోచన చేస్తే, సమస్తమైన అక్రమ క్రియలను విడిచిపెట్టాలని దేవుడు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. సమస్తమైన అక్రమ క్రియలను విడిచి నూతన బుద్ధి, నూతన జ్ఞానం కలిగి ఉండాలి. యెహెజ్కేలు గ్రంథంలో 33వ అధ్యాయం 9వ వచనములో, అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడవలని నీవు అతనికి హెచ్చరిక చేయగా. కాబట్టి మనము దుర్మార్గతను విడిచిపెట్టాలి. దేవుని వైపునకు మనం తిరగాలి. దేవుని వైపునకు తిరగటమే మారు మనసు పొందటం. కాబట్టి మనము ప్రాచీన స్వభావమును, ప్రాచీన అలవాట్లను విడిచిపెట్టాలి. కాబట్టి మనం ఆ విధంగా దేవునికి విరోధమైన వాటిని విడిచిపెట్టినప్పుడు ఆయన మనలను ఆస్వాదించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈరోజే దేవుడు నిన్ను ఆస్వాదించాలి అంటే, దేవుడు విడిచిపెట్టమన్న
పాపాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వస్తే దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, నేను నిన్ను ఆస్వాదించేదను, నిన్ను గొప్ప జనముగా చేస్తానని చెప్పిన మాట ఈరోజు మా జీవితంలో కూడా నెరవేర్చండి. ప్రతి ఒక్కరిని ఆస్వాదించి ఆశీర్వాదకరంగా ఉంచండి. సమస్తమైన పాపములను విడిచిపెట్టి నాయన మరి నీ వైపు తిరగడానికి సహాయం చేయండి. నాయన మరి ఎవరైతే పాప బంధకాల్లో ఉన్నారో వారిని విడిపించండి, రక్షించండి, జ్ఞాపకం చేసుకోండి. నాయన మరి మా దేశము, రాష్ట్రము, గ్రామము, అధికారులు అందరి కొరకే ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచండి, దేశంలో ఉన్న వారిని కాపాడండి. ఈరోజు నుంచి జరుగుతున్న VBSలో సహాయం చేయండి. ఈ 3 దినాలు మరి చిన్నపిల్లలు వచ్చి మరి సృష్టికర్తమైన మేము తెలుసుకోవడానికి, యవనస్తులు మరి నాయన మారు మనసు పొందటానికి మీరే సహాయం చేయండి. ఈ యొక్క VBSకి వస్తున్న బ్రాంచెస్ నుంచి వస్తున్న బిడ్డలందరూ నడిపించు, సహాయం చేయండి. వంటశాలలో పనిచేస్తున్న వారికి, VBS టీచర్స్ని, బాధ్యత కలిగిన వారందరినీ కూడా జ్ఞాపం చేసుకోమని యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడైండి కాపాడును గాక. ఆమేన్.